హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో వచ్చేసి ఫేక్ల మీద ఫేక్. ఒక్కటా రెండా మూడా, రోజుకొక ఫేక్ పోస్టర్ పడేస్తున్నారు. అభిమానులకు మాత్రం, వారి అభిమానులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. సరే తొడగొట్టున్నా, కొంచెం వీక్గా ఉంది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే మాత్రం బొచ్చు నాగరాజు గారు, నిప్పు నాగరాజు గారు, తుచ్చ నాగరాజు గారు, లుచ్చ నాగరాజు గారు అయితే పండుగ చేసుకుంటున్నాడని చెప్పవచ్చు. ఈ పోస్టర్లను చూసి ఇవి మామూలుగా రిలీజ్ కావడం లేదు, ఫేక్ల మీద ఫేక్లు. అనిల్ రావిపూడి కూడా అందులో యాడ్ అయిపోయాడు అన్నట్టే అర్థమవుతుంది. ఎందుకంటే ఒకటా రెండా అన్నట్టు కాదు, రోజుకు రోజే ఫేక్ పోస్టర్లు వేసుకుంటున్నారు. ఇది సినీ పండితులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎలాగంటే ఇదేంద్ర నాయన, ఇది ఎప్పుడు లేని ఇలాంటి పోస్టర్లు వస్తున్నాయి, అది కూడా డైలీ రావడం ఏంటిరా నాయన అన్నట్టు. ఫస్ట్ పోస్టర్ 84 కోట్ల గ్రాస్. ఇది రియాలిటీగా మాట్లాడాలంటే అఖండ తాండవాని కన్నా కూడా తక్కువగా వచ్చాయి మొదటి రోజు కలెక్షన్లు. ఇక సెకండ్ రోజు అయితే మామూలుగా కాదు, 120 కోట్ల పోస్టరు వేసేసారు. ఇది కూడా ఇది పెద్ద ఫేక్. ఇది ఇలా ఉండేది ఉంటే 3 రోజులకు వచ్చేసి ఏకంగా 190 crores. 4వ రోజుకి వచ్చేసి మొత్తం మీద అయితే 200 పోస్టర్లు, 225 పోస్టర్లు వేశారు. ఇక దానికి అడ్డే లేకుండా పోయిందనే చెప్పవచ్చు. ఈ పోస్టర్ల పరంపర మాత్రం సాగుతుంది. సోషల్ మీడియాలో మాత్రం ట్రోల్గా మారుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఒకటి మీద ఒకటి అన్నట్టు రోజుకొక పోస్టర్, ఫేక్ పోస్టర్ వేయడం జరుగుతుంది. అభిమానులు మాత్రం, వారి అభిమానులు కూడా వారు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ముఖం చూపెట్టుకోలేకుండా పోతున్నారు మెగా అభిమానులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఫేక్ పోస్టర్లు ఏంటి, ఇలా జరుగుతుంది ఏంటి, ఒకటా రెండా అది గ్యాప్ లేకుండా ఇలా వదిలేయడం ఏంటి పోస్టర్ పరంగా చూసుకుంటే అని మెగాభిమానులే వాపోతున్నారు. సినీ పండితులు సైతం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి తరుణం ఎప్పుడు రాలేదు. బహుశా మెగా ఫ్యాన్స్ మొదటికెళ్ళి రియల్ కలెక్షన్లకు అలవాటు కాలేదు కాబట్టి మెగా హీరోలు కూడా ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు. దాంట్లో లీనమైపోయాడని చెప్పవచ్చు అనిల్ రావిపూడి కూడా. ఎందుకంటే అతనికి ఈ కొత్తగా ఎనర్జీ ఇచ్చినట్టు అనిపిస్తుందో మరి ఎలా అనిపిస్తుందో కానీ ఈ ఫేక్ పోస్టర్ల ద్వారా ఇండస్ట్రీని మాత్రం ఒక రకంగా చూసుకుంటే మాత్రం ఇండస్ట్రీకి దెబ్బ అని చెప్పవచ్చు ఫేక్ పోస్టర్ల ద్వారా మాత్రం. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళు, ఇతర ఇండస్ట్రీలో కూడా మనల్ని హేళన చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి పరిణామాలు జరిగితే మాత్రం పదే ఫేక్ పోస్టర్లు, అదే మెగా హీరోల నుంచే ఫేక్ పోస్టర్లు రావడం అనేది మాత్రం ఇది ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే మాత్రం దెబ్బ అని చెప్పవచ్చు. అన్ని ఇండస్ట్రీలు కూడా దీనిపైన ఫోకస్ చేసి హేళన చేసే అవకాశం చాలా ఉంది కాబట్టి ఇక నిర్మాతలు ఎలా దీని మీద రియాక్ట్ అవుతారు, సినీ పండితులు ఏం రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇది హర్షించదగ్గ విషయం అయితే కాదని చెప్పవచ్చు. ఎందుకంటే రియాలిటీగా ఉండాలి, రియల్గా ఉండాలి. బాలకృష్ణ గారిని చూసి నేర్చుకోవాలి వచ్చిన దాంట్లో కూడా. ఎందుకంటే అది రియల్ కలెక్షన్లు వచ్చినా కూడా అఖండ తాండవానికి 90 crores గ్రాస్ వచ్చినా కూడా అక్కడ 65 crore గ్రాస్ వేసుకునడం జరిగింది. ఎందుకంటే రియాలిటీగా ఉండాలి, ప్రేక్షకులు నవ్వుకునేలా ఉండకూడదు అని మన బాలకృష్ణ గారు ఎలా ఫాలో అయ్యారు, కలెక్షన్ల పరంగా, పోస్టర్ల పరంగా ఎలా ఫాలో అయ్యారు అనేది మనకు తెలుసు. ఎందుకంటే రియాలిటీగా ఉంటుంది. నందమూరి వంశం అంటేనే రియాలిటీ కలెక్షన్లు ఉంటాయి కాబట్టి అది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే రియల్ కలెక్షన్లు చూసుకోవాలి, రియాలిటీగా మాట్లాడాలి, రియల్గా లైవ్ని మాత్రం బాలకృష్ణ గారికి, ఇది నందమూరి హీరోలకి సాధ్యపడుతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇలాంటి ఫేక్ అనేది మాత్రం ఇప్పటి వరకు అయితే నందమూరి హీరోలు వేసుకోవడం లేదు, జరగదు కూడా, బహుశా జరగదు కూడా. ఎందుకంటే దీని ద్వారా అభిమానులు సంతృప్తి చెందుతారా అని అంటే మాత్రం చెందరు. ఎందుకంటే ఇలాంటి ఫేక్ రికార్డుల ద్వారా ఏం ఒరిగేది ఉండదు కాబట్టి, ఇలాంటి ఫేక్ రికార్డుల ద్వారా ఏమో ఒరిగేది ఉండదు కాబట్టి, ఇండస్ట్రీకి దెబ్బ కాబట్టి దాన్ని మాత్రం ఎంకరేజ్ చేయడంలో బాలకృష్ణ వెనకే ఉంటారని చెప్పవచ్చు. ఎందుకంటే ముందుకైతే రావడం జరగదు. ఇలాంటి ఫేక్ రికార్డులు వేసుకోవడంలో మాత్రం వెనుకంజలో ఉంటారు బాలకృష్ణ గారు. ముందంజలో ఉండాలనే తాపత్రయం చిరంజీవి గారికి మొదటి నుంచి ఉంది కాబట్టి, అది మొదటికెళ్ళి వాళ్ళకి అలవాటు కాబట్టి ఫేక్ వేసుకోవడం ఇది వాళ్ళ ఆచారంగా వస్తుంది. ఈ ఆచారాన్ని వాళ్ళు
కంటిన్యూ చేస్తూ ఫేక్ పోస్టర్ల ఆచారాన్ని కంటిన్యూ చేస్తూ మెగా ఫ్యామిలీ ముందుకు సాగడం జరుగుతుంది. అది నంబర్ 1 స్థాయిలో సాగుతుందని చెప్పవచ్చు ఫేక్ పోస్టర్ల ద్వారా అయితే మాత్రం. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.